ఈరోజు నేను మీకు పరిశుద్ధాత్మ కోసం చెప్పాలను. ఎంతమంది పరిశుద్ధాత్మ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ గురించి మనం ఎంత విన్నా అది తక్కువే. అది మన ఇమాజినేషన్కి కానీ మన జ్ఞానానికి కానీ చాలా బియాండ్ అనమాట, బియాండ్ అవర్ నాలెడ్జ్. దేవుడు చాలా గొప్ప దేవుడు, ఆయన చాలా మంచి దేవుడు. మనం మన జ్ఞానం ఆయన తెలుసుకోవాలంటే సరిపోదు. సో ఈరోజు పరిశుద్ధాత్మ అంటే ఎవరు, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి దిగి రావాలి అని అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన అర్హత ఏంటి, లేదా ఎప్పుడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకు దిగి వస్తారు. ఎందుకంటే చాలామంది మనం చూసినప్పుడు కొంతమంది మాత్రమే ఆత్మను పొందుకుంటున్నారు, ఆత్మ వాళ్ళు మాత్రమే టచ్ చేస్తున్నారు. కొంతమంది అలాగే నిలబడి ఉంటున్నారు, ఎలా వస్తున్నారు అలాగే వెళ్ళిపోతున్నారు. వారి జీవితంలో ఎటువంటి మార్పు కూడా ఉండడం లేదు. అలాగే ఎందుకు జరుగుతుంది? సో ఈ విషయాలన్నీ నాకు దేవుడు మీ ముందు పెట్టమని చెప్పారు, పెట్టినాను. ఓకే, అందరూ ఓపెన్ చేయండి. ఆదికాండము 8వ అధ్యాయము 6 నుంచి 12 వరకు చదవండి తల్లి. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడ్చెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలుసెను. అతడింకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. ఇక్కడ మీరు చూస్తే ఓడ, నోవహు, జలప్రళయం ఇవన్నీ మీకు అర్థమైనాయి కదా. దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనం మనుషులను తయారు చేసుకున్నారు. ఆ మనుషులు భూమి మీద విస్తరించడం ప్రారంభించినప్పుడు, వాళ్ళు విస్తరిస్తూ ఉన్నప్పుడు పరలోకం నుండి కొన్ని త్రోయబడినటువంటి దేవదూతలు, కొంతమంది దేవదూతలు దాన్ని దేవుని కుమారులు అని పిలిచేవారు వారిని. ఆ దేవదూతలు మనలాగే మనుషుల్లాగా వాళ్ళ ఆకారాలు మార్చుకోగలరు. ఆ దేవదూతలు ఈ నరుల కుమార్తెలు అంటే మనుషుల యొక్క కుమార్తెలు చాలా అందంగా ఉన్నారు అని చూసి వారిని ఎవరికి ఇష్టం వచ్చిన వారిని వివాహాలు చేసుకొని వారితో పిల్లలను ప్రొడ్యూస్ చేస్తూ ఉండేవారు. అంటే ఎవరికి నచ్చిన రీతిన వాళ్ళు తిరుగుతూ, ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఆ విధంగా భూమి మీద మొత్తం భూమి అంతా కూడా బలాత్కారంతో నిండిపోయిందంట. మొత్తం భూమి అంతా కూడా చెడుతనంతో నిండిపోయింది. దేవుడు చూశారు. దేవుడు చూసి, అయ్యో నేను ఈ మనుషులను నా కొరకు నేను నిర్మించుకుంటే వీళ్ళు త్రోవ తప్పి నేను చెప్పిన విధానాలు నడవకుండా, నేను చెప్పిన మార్గముల్లో నడవకుండా వీళ్ళు ఇష్టమైన రీతిలో వీళ్ళు నడుస్తున్నారు, వీళ్ళని భూమి మీద ఉంచకుండా నేను నాశనం చేసేస్తానని ఆ మనుషులను చూసి దేవుడు చాలా బాధపడ్డారంట. అలా బాధపడి నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు దేవుని దృష్టిలో ఒక వ్యక్తి కృపను పొందుకున్నాడంట. ఆయన ఎవరు అంటే నోవహు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, నోవహు అప్పుడున్నటువంటి తరములందరిలో కూడా అతను నీతిమంతుడిగా ఉన్నాడంట, దేవుని యందు భయము కలిగి ఉన్నాడంట, నిందారహితుడిగా ఉన్నాడంట, దేవునితో నడుస్తూ ఉన్నాడంట. అటువంటి మనిషి మీద దేవుని యొక్క కృప నిలిచి ఉంది. దేవుడు అనుకున్నారు, అయ్యో ఈ భూమి అంతటిని నాశనం చేస్తే ఈ నీతిమంతుడైన నోవహుని నేను ఎందుకు నాశనం చేయాలి, ఇతన్ని మాత్రం నేను నాశనం చేయను, ఇతను ఒక్కడిని నేను బ్రతకనిస్తాను ఈ భూమి మీద అని చెప్పి నోవహు దగ్గర దేవుడు వచ్చన్నారంట. నోవా, భూమి అంతా కూడా బలాత్కారంతో నిండిపోయింది, భూమి అంతా కూడా చెడిపోయింది, నేను ఈ భూమిని మనుషులను నాశనం చేయాలనుకుంటున్నాను, కానీ నీ ఒక్కడివే నా యొక్క దృష్టిలో ఉన్నావు, నువ్వు ఒక్కడివే నా పట్ల నా ద్వారా నువ్వు కృపను పొందుకున్నావు, కాబట్టి నేను నిన్ను నాశనం చేయను, కానీ నేను జలప్రలయాన్ని తీసుకొని వస్తాను, కానీ నీవు ఆ జలప్రలయంలో బ్రతికి ఉండాలని అంటే నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకో అని. ఓడను ఏ విధంగా తయారు చేసుకోవాలో మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అని దేవుడు ఆయనకి ఇచ్చారు. ఎలా ఇచ్చారు? నువ్వు ఓడను చితిసారకపు మ్రాను చేత తయారు చేయాలి. ఓడ 300 మూరల పొడవు ఉండాలి, 50 మూరల ఎత్తు ఉండాలి, 30 మూరల వెడల్పు ఉండాలి, 30 మూరల
ఎత్తు ఉండాలి. అది 3 అంతస్తులు కలిగినదే ఉండాలి. దానికి ఒక మూర కిటికీ ఉండాలి. దాని పక్కనే ఒక డోరు ఉండాలి. లోపల వాటర్ లోపలికి లీక్ కాకుండా దానికి కీలు పూయాలి అని దేవుడు అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. దేవుడు ఎలా అయితే చెప్పారో అలా చెప్పిన విధంగా మొత్తం నోవాహు ఓడను తయారు చేసేసాడంట. అప్పుడు దేవుడు నోవాహుకి భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు ఉన్నారనమాట. దేవుడు అన్నారు, మొత్తం నీ యొక్క కుటుంబం ఎంతమంది ఉన్నారు అందరూ లోపలికి వెళ్ళిపోండి అని చెప్పారు. తర్వాత నీ దగ్గరకు దేవుడు జంతువులను తయారు చేశారు కదా, జంతువులను, పశువులను, ప్రాకు పురుగులను, పక్షులన్నిటినీ తయారు చేశారు కదా. సో దేవుడు ఏమన్నారంటే అవన్నీ కూడా రెండు జతలుగా, అంటే ఒక మేల్ ఒక ఫీమేల్, ఒక మగది ఒక ఆడుది, రెండుగా జతలుగా నీ దగ్గరికి వస్తాయి. వాటన్నిటిని వడలకు నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలి అన్నారు. అలాగే దేవుడు చెప్పినట్టు అన్నీ వచ్చేసినాయి అంట. మొత్తం జాతి ఏ జాతులు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా రెండుగా వచ్చేస్తే అవన్నిటిని కూడా నోవాహు ఓడలను తీసుకొని వెళ్ళిపోయారు. ఆ నోవాహు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడే స్వయంగా ఆ ఓడ తలుపులు మూసేశారు. ఆ మూసిన తర్వాత దేవుడు 40 దినాలు 40 రాత్రులు వర్షాన్ని కురిపించారు. మనం చెప్పుకున్నాం. 2వ దినమున దేవుడు ఏం చేశారు? ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ దినమున దేవుడు భూమి మీద ఉన్నటువంటి జలాలను దేవుడు కొన్ని పైకి పంపించేశారు. మధ్యలో విశాలాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఆకాశం అన్నాం. ఇప్పుడు ఆ పైన ఉన్నటువంటి జలాలలో తూములు విప్పేశారు దేవుడు. ఇప్పుడు ఆ జలాలు వర్షం రూపంలో కింద పడిపోతున్నాయి. అలాగా 180 రోజులు ఆ యొక్క నీళ్లు భూమి మీద ఉన్నప్పుడు ఆ యొక్క ఓడ నీటిలో తేలుతూ ఉంది. 150 దినములు అయిన తర్వాత దేవుడు వాయువుని విసిరిచేశారంట, గాలిని విసిరిచేశారు. ఎందుకు అంటే ఆ వాటర్ అంతా ఇంకిపోవడానికి. ఈ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం చదువుతున్నాం. మనం చదివింది ఏంటంటే ఆ ఓడ కిటికీని తీశారు. నోవాహు ఏం చేశారు? ఓడ కిటికీ తీసి కిటికీలోంచి మొట్టమొదట కాకిని పంపించారంట. ఆ కాకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదు. తర్వాత కొన్ని రోజులాగి ఒక నల్ల పావురాన్ని పంపించారంట. ఆ పావురం వెళ్ళిపోయి దానికి ఎక్కడ నిలవడానికి స్థలం లేకుండా ఉండడం వల్ల అది తిరిగి వచ్చేసిందంట. దాన్ని మళ్ళీ లోపలికి తీసుకొని ఇంకొక 7 రోజులాగి మళ్ళీ దాన్ని బయటికి పంపించారు. అలా మళ్ళీ బయటికి పంపించినప్పుడు అది అక్కడ మొక్కలు వచ్చినాయి. అప్పుడు భూమి మీద మొక్కలు వచ్చినాయి. ఆ మొక్కల్లో ఒలీవ మొక్కలు, ఆ రోజుల్లో అక్కడ ఒలీవ మొక్క దానికి దొరికింది. ఒలీవ ఆకును త్రుంచుకొని వచ్చి నోహా గారి దగ్గరికి వచ్చింది. దాని లోపలికి తీసుకున్నారు. ఆయన ఇంకా 7 రోజులు ఆయన ఆగి దాన్ని మళ్ళీ అదే పావురాన్ని మళ్ళీ బయటికి పంపిస్తే అది మళ్ళీ తిరిగి రాలేదు. ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న పుస్తకాల్లోంచి నేను సాదృశ్యం చెప్తాను, వాటన్నిటికీ ఏంటో రాసుకోండి, సరేనా? ఇప్పుడు ఓడ అంటే ఏంటి అంటే ఆకాశం. నేను కేవలం సాదృశ్యం చెప్తున్నాను అనుకోండి మీరు, సరేనా? ఓడ అంటే ఆకాశం. నోవాహు గారు దేవునికి సాదృశ్యంగా మనం తీసుకొనవచ్చు. ఈ కాకి ఎవరు అని అంటే సాతాను గడు. కాకి ఎవరు? సాతాను. ఎందుకంటే ఈ కాకి వెళ్ళిపోయి తిరిగి రాలేదు. అలాగే ఓడ అంటే ఏంటంటే, ఓడ అంటే ఆకాశం అనుకున్నాం కదా. ఈ ఓడలో నుంచి కాకి బయటకు వెళ్ళి మళ్ళీ రాలేదు అంటే దేవుడు పరలోకం నుండి ఈ యొక్క సాతానుని కిందకి విసిరేశారు. అది మళ్ళీ పరలోకానికి వెళ్ళడానికి దానికి అర్హత లేదు. ఎక్కడ విసిరేశారు? ఎప్పుడైతే భూమి మీద పడింది? ప్రకటన గ్రంథము 12:9 చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఇంకా అది భూమి మీద, దాంతో పాటు ఇంకెవరు పడద్రోయబడ్డారు? దాని దూతలు కూడా దాంతో పడద్రోయపడ్డారు. అంటే విడావుడు ఈ కాకి ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే సాతాన్ గడికి సాదృశ్యంగా ఉన్నారు. వారి దూతలు కూడా ఏం చేశారు? దేవుడు వాడిని భూమి మీద పడేశారు. ఇప్పుడు వాడు భూమి మీద ఏం చేస్తున్నాడు? ఎక్కడుంది అది? యోబు గ్రంథము 1:7 చూడండి. యోబు గ్రంథము 1:7. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాని అడుగగా
అడగగా అంటే ఎవరిని అడుగుతున్నారు? అపవాదిని అడుగుతున్నారు. ఏం చెప్తుంది అది? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు. చాలు తల్లి. అంటే యేసు ప్రభు దేవుడు ఆ పరలోకం నుండి సాతాన్ని భూమి మీదకి త్రోసివేసినప్పుడు వాడు భూమి మీద పడిపోయి భూమి మీద అటు ఇటు తిరుగుతూ వాడు ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని మోసం చేస్తూ ఉన్నాడు, మనుషులను పాపంలో పడేస్తున్నాడు, మనుషులను మందిరానికి వచ్చి దేవుని ఆరాధించకుండా చేస్తున్నాడు. మనుషుల పాపంలో ఉంటే భయపడి దేవుని మందిరానికి రాలేరు కదా. ప్రతి ఒక్కరిని ఆ విధంగా వాడు ఏం చేస్తున్నాడంటే దేవునికి దూరంగా చేస్తూ మనుషులను మోసం చేస్తూ ఉన్నాడు. ఇది సాతాను. తర్వాత ఈ నోవహు ఏం పంపించారు? కాకిని పంపించిన తర్వాత ఒక పావురాన్ని పంపించారు. ఈ పావురము ఎవరికి గుర్తు అంటే పరిశుద్ధాత్మ. ఎవరికి గుర్తు? పరిశుద్ధాత్మ. ఈ పావురాన్ని పరిశుద్ధాత్మతో ఎందుకు పోలుస్తున్నారు అనంటే పావురానికి ప్రతి పక్షికి కూడా 2 రెక్కలు ఉంటాయి కదా, 2 రెక్కలు తెగురుతాయి. ఇప్పుడు దీనికి ఎన్ని ఉంటాయంటే పావురానికి ఇటువైపు 9 ఈకలు ఉంటాయి. ఆ రెక్కలకు ఉన్నటువంటి వాటిని ఏమంటారంటే ఈకలు అంటారు. ఆ ఈకలు ఇటువైపు 9 ఇటువైపు 9 ఉంటాయి. ఆ 9లో ఒకవైపు 9 ఈకలు ఏంటంటే 9 వరములు, పరిశుద్ధాత్మ వరములు. 1 కొరింథీ 12:8 నుంచి చదివితే మీరు అక్కడ ఉంటుంది. మీరు రిఫరెన్సెస్ తీయట్లేదు, రాసుకోండి చాలు. ఒకవైపు ఉన్న రెక్కలు పరిశుద్ధాత్మ వరములు, ఇంకొక వైపు ఉన్న రెక్కలు ఏంటంటే వేరొక వైపు ఉన్న రెక్కలు ఏంటంటే దేవుని యొక్క ధన్యతలు లేదా పరిశుద్ధాత్మ ఫలము. ఆ పరిశుద్ధాత్మ ఫలము అంటే మనం ఎన్ని చూస్తాం? అక్కడ 9 చూస్తాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి అక్కడ? 9. అంటే ఒకవైపు ఫలము, ఒకవైపు వరము, సరేనా, లేదా ధన్యతలు. తర్వాత దానికి తోక ఉంటుంది. తోకకి 5 ఈకలు ఉంటాయంట. ఆ 5 ఈకల్ని ఏమంటారంటే 5-fold మినిస్ట్రీ అంటారు. 5-fold మినిస్ట్రీ అంటే ఎఫెసీ పత్రిక 4:13లో మీరు తీయక్కర్లేదు ఇప్పుడంటే అది కాదు, అందుకని నేను జస్ట్ టచ్ చేస్తున్నాను. 4:13లో సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, ఒక వ్యక్తి ఆత్మలో పరిపూర్ణత చెందడానికి కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని కాపరులుగా, కొందరిని బోధకులుగా, కొందరిని సువార్తకులుగా దేవుడు నియమించారు. అంటే ఆ తోక అంటే టైల్ అంటే ఏంటి అని అంటే 5-fold మినిస్ట్రీ అంటారనమాట. తర్వాత దానికి 2 కాళ్ళు ఉంటాయి కదా. 2 కాళ్ళు ఏంటంటే ఒకటి పాత నిబంధన గ్రంథము, 2 కొత్త నిబంధన గ్రంథం. తర్వాత ఏ పక్షికి మీరు చూసినా దానికి బ్రెస్ట్ ఉండదు. బ్రెస్ట్ అంటే మిల్క్ తాగుతారు కదా, సో ఆ బ్రెస్ట్ ఉండదు. కానీ మీరు పావురానికి చూస్తే దానికి బ్రెస్ట్ ఉంటుంది అనమాట. పౌలు గారు అంటున్నారు 1 కొరింథీ 3:2లో అంటున్నారు, మీరు చిన్నపిల్లలుగా ఉన్నారు, మీరు చాలా బలహీనలుగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని పాలతోనే పెంచి తిని అంటున్నారు. అంటే ఇక్కడ ఈ పావురాన్ని ఎందుకు పోలుస్తున్నారు పరిశుద్ధాత్మతో అంటే ఆ పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఈ పావురానికి సరిపోతున్నాయి కాబట్టి ఈ పరిశుద్ధాత్మను పావురంతో పోలుస్తున్నారు. ఇప్పుడు ఈ పావురము అప్పుడు వెళ్ళిపోయింది. నోవహు గారు విడిచిపెట్టినప్పుడు మొదటిసారి వెళ్ళింది, 3 సార్లు విడిచిపెట్టారు నోవహు కదా. ఒకసారి వెళ్ళింది వచ్చేసింది, 2వ సారి వెళ్ళింది ఆలివ్ ఆకు తీసుకొని వచ్చింది, 3వ సారి వెళ్ళింది ఇంకా మళ్ళీ తిరిగి రాలేదు. ఈ ఆకు అంటే ఏంటి అని అంటే ఒలీవ ఆకు తీసుకొచ్చింది. దాన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్మ తైలము. అంటే అది తైలము, అభిషేక తైలము అంటారు. ఆకుని తీసుకొని వచ్చింది కదా, అంటే ఆలివ్ని క్రష్ చేస్తే, ఆలివ్ యొక్క ఆకుల్ని క్రష్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే నూనె వస్తుంది. దాన్ని పరిశుద్ధాత్మ అభిషేకము అంటారు. ఇప్పుడు ఆ రోజు నోవహు ఓడలో నుంచి వెళ్ళిపోయినటువంటి పావురము వెళ్ళిపోయిన తర్వాత ఆకాశము మూయబడిపోయింది. అప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలేదు. మళ్ళీ ఆయన ఎప్పుడు వచ్చారు చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయము 22 చదవండి. లూకా 3:22. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వచ్చారంట పరిశుద్ధాత్మ? పావుర రూపంలో ఆ యేసుప్రభు ఆయన మీదకు అంటే యేసుప్రభు వారి మీదకు దిగి వచ్చారు. ఆ ముందు మీరు చదివితే ఆకాశము తెరవబడి అని ఉంటుంది. 21 చదవండి ఒకసారి. ప్రజలందరూ బాప్తిస్మం పొందుచుండగా యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి చాలము.
ఆకాశము తెరవబడి, అప్పుడు మూయబడినటువంటి ఆకాశము పరిశుద్ధాత్మ కొరకు మళ్ళీ యేసు ప్రభు వారు బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఆయన ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగి వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు, దేవుని యొక్క ఆత్మ. ఆయన దేవుడే. ఇప్పుడు మనం ఏంటి మరి? యేసు ప్రభు అంటున్నాం, తండ్రి అయిన దేవుడు అంటున్నాం, పరిశుద్ధాత్మ అంటున్నాం కదా. ఒకరోజు నేను ఇలాగే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు ఒక ఎగ్జాంపుల్ పరిశుద్ధాత్మ అంటే ఎవరు అని మీకు చెప్పాలంటే ఎవరైనా ముగ్గురు వస్తారా? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ముగ్గురు వస్తారా ఎవరైనా? చిన్నవాళ్ళు, చిన్నపిల్లలు రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సైడ్ నుంచి అలాగా చూడొద్దు, అక్కడి నుంచి మీరు చూస్తూ ఉంటే మీకు ఎంతమంది కనిపిస్తున్నారు? ఎంతమంది? వీళ్ళు వెనకాల దాక్కొని ఉన్నారు, వీళ్ళు మీకు తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఎంతమంది కనిపిస్తున్నట్టు మీకు? దేవుడు ఒక్కరే. ఇప్పుడు మీరు పక్కపక్కకు వచ్చేయండి, పక్కపక్కకు వచ్చేయండి, ఇలా నిలబడండి. ఎంతమంది కనిపిస్తున్నారు? అంటే యేసుప్రభు దేవుడు ఎవరు? ఒక్కరే. కానీ ఆయన 3 రూపాల్లో ఆయన పనిచేస్తారు. ఎలాగా? తండ్రి అయిన దేవునిగా, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిగా, పరిశుద్ధాత్మగా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనలో ఎవరున్నారు? నేను ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నాను, నా శరీరం మాత్రమే మీకు కనిపిస్తుంది. నా లోపల ప్రాణం ఉంది, నా లోపల ఆత్మ కూడా ఉంది. అవి రెండు మీకు కనిపిస్తున్నాయా? కానీ మీకు ఏం కనిపిస్తుంది? కానీ ఇక్కడ మనం ముగ్గురిని కూడా చూడగలము. అలాంటి అనుభవము మనం ప్రార్థనలు ఎదుగుతూ ఉంటే దేవుడు మన ఆత్మను కూడా బయటకు తీసి మన యొక్క శరీరము బెడ్ మీద ఉన్నప్పుడు లేదా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన ఆత్మను పరలోకానికి తీసుకొని వెళ్ళి పరలోకంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా దేవుడు చూపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు అంటే దేవుని యొక్క ఆత్మే. దేవుడు ఒక్కరిగా ఉండగలరు, ముగ్గురుగా కూడా ఉండగలరు. హల్లెలూయా. వెళ్ళి కూర్చోండి తల్లి, వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చారు? యేసుప్రభు వారి మీదకి వచ్చారు కదా. ఇప్పుడు యేసుప్రభు, మీరు అనుకోవచ్చు, యేసుప్రభు వారికి ఆకాశం తెరవబడి బాప్తిస్మం తీసుకున్న తర్వాత వచ్చారండి, కానీ లూకా సువార్తలో మరియమ్మ మీదకి వచ్చారు కదండి, మరియమ్మ ఆ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించారు కదండి. డౌట్ వచ్చిందా మీకు? కరెక్ట్గా వస్తుందో తెలుసు. తీయండి లూకా సువార్త 1వ అధ్యాయము 35 చదవండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. అంటే అక్కడ యేసుప్రభు వారు మరియమ్మ మీదకి ఎందుకు పంపించారు? దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించారు అని అంటే, ఈ కుమారుడైనటువంటి యేసుప్రభు వారు శరీర రూపంలో మన మధ్యకు రావడానికి ఆమె మీదకు పంపించడం జరిగింది. ఆమె మీదకు పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆమె గర్భవతి అయింది. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించి యేసుప్రభువుని భూమి మీదకు తీసుకొని వచ్చింది. యేసుప్రభువు ఎవరు అని అంటే ఆయన దేవుడు, ఆయన శరీరాకారంలో మన మధ్యకి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఆత్మ ద్వారా జన్మించారు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు. తర్వాత ఈయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ మళ్ళీ ఆయన మీదకు దిగి వచ్చారు. మీకు చెప్పాను, ఆయన ముగ్గురుగా ఉండగలరు, ఒక్కరిగా కూడా ఉండగలరు. సో ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించారు. ఆ పరిశుద్ధాత్మ మళ్ళీ ఆయన మీదకి వచ్చారు. ఎందుకు అంటే ఆయనకు శక్తిని ఇవ్వడానికి. అది ముందు నేను మీకు చెప్తాను. ఆయన మీదకు దిగి వచ్చారు. ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు మన మీదకు పరిశుద్ధాత్మ ఎప్పుడు దిగి వస్తారు? అక్కడ యేసుప్రభు వారి మీదకి దిగి వచ్చారు కదా. ఇప్పుడు మన మీదకి ఎప్పుడు దిగి వస్తారు ఆయన? అసలు పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ అని చెప్పుకున్నాం. ఇదే పరిశుద్ధాత్మను మనం పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆత్మగా చూస్తాం. ఆదికాండము 1వ అధ్యాయము 2లో మనం చూస్తున్నాము, ఆ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దేవుని ఆత్మగా మనం చూస్తున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో మనం వచ్చేసరికి ఆయన్ని పరిశుద్ధాత్మగా చూస్తున్నాం. ఇంకా మీకు దేవుని ఆత్మకు పరిశుద్ధాత్మకు డిఫరెన్స్ చెప్పాలంటే చాలా డీప్గా వెళ్ళొచ్చు, కానీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి నేను ఆ టాపిక్ టచ్ చేయట్లేదు, సరేనా? ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ యేసుప్రభు వారి మీదకి వచ్చారు. దేవుడు మనందరికీ కూడా ఆయన ఆత్మను మన మీదకు పంపించాలి అని కోరుకుంటున్నారు. పరిశుద్ధాత్మకు పేర్లున్నాయి. ఏమనంటే ఆదరణకర్త, ఉత్తరవాది, సత్యస్వరూపియగు ఆత్మ అని నీకు
పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ గురించి దేవుడు మనకి యోవేలు గ్రంథంలో వాగ్దానం చేశారు మనుషుల కొరకు. ఏంటి చేశారు చూడండి ఒకసారి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28 చూడండి. యోవేలు గ్రంథము 2:28. తరువాత నీవు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. చాలమ్మా. ఇప్పుడు దేవుడు మనకి ఒక వాగ్దానం చేశారు. సర్వజనులు అంటే ఏంటి? మగవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు, ఈ జాతి లేదు, ఆ జాతి లేదు, మనుషులు అన్న వాళ్ళు ఎవరున్నారో అందరి మీద కూడా ఆయన యొక్క ఆత్మను కుమ్మరిస్తారు. అంటే ఏంటి? నా ఆత్మ ప్రతి ఒక్కరి మీద కూడా దిగి వస్తుంది అన్నారు. అయితే ఒక వ్యక్తి మీద ఆ దేవుని ఆత్మ లేదా పరిశుద్ధాత్మ ఎప్పుడు దిగి వస్తారు? ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి అర్హత ఏంటి? ఓకేనా. ఇప్పుడు యేసుప్రభు వారి మనకి రోల్ మోడల్. యేసుప్రభు వారు ఎవరి ద్వారా జన్మించారు? పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు. ఇప్పుడు మొట్టమొదటి పాయింట్, మనము కూడా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాలి. యోహాను నికోదేమోసు దేవుని దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసుప్రభు వారు అతనికి ఏమి చెప్తున్నారు చూడండి. యోహాను సువార్త 3:5 చదవండి ఒకసారి. యోహాను సువార్త 3:5. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. కింద చదవమ్మా. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే ప్రతి మనిషి కూడా శరీర మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి, నీటి మూలంగా కూడా జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? యేసు ప్రభువారు ఆత్మ ద్వారా జన్మించారు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు. ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాలి. ఎలాగ పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తారు? ఎలాగా ఆ నూతన ఆత్మ ద్వారా జన్మిస్తారు అని మనం చూస్తే, ఆత్మ ద్వారా జన్మించడం అంటే మనకు సువార్త వినబడుతోంది. ఇప్పుడు మనకి సువార్త వినబడినప్పుడు మనం యేసు ప్రభు వారి కోసం చెప్తున్నాం. ఏమని? యేసు దేవుని కుమారుడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు, ఆయన ప్రియమైన కుమారుడిని మనుషుల కొరకు ఆయనకు భూమి మీదకు పంపించారు. ఆ యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరి యొక్క పాపములను, శాపములను, రోగములన్నిటిని ఆయన మీద వేసుకొని ఆయన శిలువ మీద రక్తము కాచి ఆయన మరణించారు. ఎవరైతే వారి పాపాలకి క్షమాపణ ఉంది అని నమ్మి ఆయన దగ్గరికి వస్తారో వారికి పాపములకు క్షమాపణ ఉంది, వారికి రక్షణ ఉంది అని మీకు వాక్యం బోధించబడుతుంది, సువార్త బోధించబడుతుంది. అలా బోధించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ బయట నుండి మిమ్మల్ని కన్విక్ట్ చేస్తారు. ఏమని? ఆయన వచ్చినప్పుడు పాపముని గురించి, తీర్పుని గురించి, న్యాయాన్ని గురించి మిమ్మల్ని ఒప్పింపచేస్తారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం. ఆయన పాపముని గురించి, నీతిని గురించి 16:8 చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. అంటే మీకేం చెప్తారంటే, చూడు నీ కొరకు ఆయన మరణించారు, నీవు ఆయన్ని స్వీకరిస్తే నీకు అగ్నిగుండం నుంచి నువ్వు తప్పించబడతావు. నరకం అనేటువంటి ఒక స్థలం ఉంది, అది వేదన స్థలము. అక్కడ శాంతి ఉండదు, విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అక్కడికి నువ్వు వెళ్లకుండా నువ్వు తప్పించబడతావు. నువ్వు యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి నీ పాపములకు నువ్వు క్షమాపణ పొందు. నీవు నీ యొక్క మనసును మార్చుకో, నీ మనసు లోకం వైపు నుంచి దేవుని వైపు నువ్వు తిప్పుకో. అప్పుడు నీకు నిత్య జీవం వస్తుంది. ఆయన ఒక్కరి నీ పాపాలను క్షమిస్తారు. ఆయన నువ్వు అంగీకరించు, ఆయన రక్షకునికి నువ్వు అంగీకరించు అని ఈయన ఒప్పింపచేస్తారు. అలా ఒప్పింపచేసినప్పుడు ఒక మనిషి ఒప్పుకుంటాడు లేదా ఒప్పుకోడు. ఎందుకు అనంటే దేవుడు 2 ద్వారాలు మనిషి ముందు పెట్టారు. ఒకటి మరణ ద్వారము, ఒకటి జీవానికి వెళ్ళే ద్వారము. అది చేసుకునేటువంటి ఆ యొక్క విల్లింగ్, మన ఇష్టము దేవుడు మనిషికే పెట్టారు. దేవుడు ఎవరిని కూడా బలవంతం చేసే దేవుడు కాదు. కానీ ఎవరు దేవుని అంగీకరిస్తారు ఆ వాక్యం విన్నప్పుడు అనంటే, ఎవరి మీద దేవుని కృప ఉంటుందో,
వాళ్ళు మాత్రమే వెంటనే ఆ యొక్క వాక్యానికి అంగీకరించి వారి జీవితాన్ని దేవునికి ఇచ్చేసి దేవుడిచ్చేటువంటి ఆ రక్షణను వాళ్ళు పొందుకుంటారు. దాన్ని ఏమంటారంటే నూతనంగా జన్మించడం లేదా ఆత్మలో జన్మించడం. అంటే వారి పాపములన్నీ కూడా ఏం చేయబడతాయంటే తుడిచివేయబడతాయి. ఇది ఆత్మలోకంలో జరిగేటువంటి కార్యము. దీన్ని ఏమంటారంటే ఆత్మ మూలముగా జన్మించడం. ఇక చూడండి, యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించారు. ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఏం చేయాలి? ఆత్మ ద్వారా జన్మించాలి. అంటే నువ్వు యేసు ప్రభువారిని నీ రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. నీ పాపముల గురించి పశ్చాత్తాపపడాలి. నువ్వు మారు మనసు పొందాలి. దీన్ని ఏమంటారు అని అంటే ఆత్మ మూలంగా జన్మించడం. 2 నీటి మూలంగా జన్మించడం. యేసు ప్రభువారు మనకు మాదిరి ఇచ్చి వెళ్ళిపోయారు కదా. యేసు ప్రభువారు దేవుని కుమారుడు అయినా ఆయన ఏం తీసుకున్నారు? బాప్తిస్మం తీసుకున్నారు. ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తూ ఉంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను అందరూ బాప్తిస్మం తీసుకుంటూ ఉంటే యేసు ప్రభువారు కూడా వెళ్ళి నాకు కూడా బాప్తిస్మం ఇవ్వు అన్నారంట. అప్పుడు యోహాను గారు అంటున్నారు, నీ చేత నేను బాప్తిస్మం పొందనై ఉండగా నీవు బాప్తిస్మం ఇవ్వని నన్ను అడుగుతున్నావా అని అంటే యేసు ప్రభువారు అంటున్నారు, నీతి యావత్తు ఇలాగా జరుగుడా న్యాయమే, మనకు ఇది తగినదే, నువ్వు ఇప్పటికీ కానిమ్ము అన్నారు. అంటే యేసుప్రభువు వారు దేవుని కుమారుడై ఉండి కూడా మనకు మాదిరి చూపించడానికి ఆయన నీటి మూలంగా ఆయన జన్మించారు. అంటే ఆయన బాప్తిస్మం తీసుకున్నారు. ఇప్పుడు మనం ఆయన్ని ఫాలో అవ్వాలి. మనము కూడా నీటి మూలంగా బాప్తిస్మం తీసుకోవాలి. దీన్నే అంటే నీటి మూలంగా బాప్తిస్మం అంటే నీటి చేత మనం ఏం చేస్తున్నాం? కడగబడుతున్నాం. అంటే ఒక వ్యక్తి మీదకు పరిశుద్ధాత్మ దిగి రావాలి అని అంటే ఆ వ్యక్తికి ఉండవలసిన అర్హత ఏంటంటే అతడు ఆత్మ మూలముగా జన్మించాలి, 2 నీటి మూలముగా జన్మించాలి. ఆ విధంగా జన్మించిన వ్యక్తి మాత్రమే ఆ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి అర్హుడుగా ఉంటాడు. ఓకేనా? మీకు ఇంకొకటి చెప్తాను. యెహెజ్కేలు గ్రంథము 16:9 చూడండి. యెహెజ్కేలు గ్రంథం. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి చాలమ్మా. అక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. దేవుడు అంటున్నారు, ఒక వ్యక్తిని గురించి ఏమంటున్నారంటే, నిన్ను నీళ్లతో కడిగి, కానీ మీరు మొట్టమొదటి మీకు లైన్లో ఉండాల్సింది మీ రక్తమంతయు తుడిచి అని ఉండాలి. మీ రక్తమంతయు తుడిచి. ఎందుకంటే రక్తం ఎలా ఉంటుందంట, పాపములు ఎలా ఉంటాయంటే రక్తములాగా ఎర్రగా ఉంటాయి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18 చదవండి ఒకసారి. యెషయా 1:18. మీ పాపములు అక్కడ నుంచి చదవమ్మా. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. అంటే మన పాపాలు ఎలా ఉంటాయంటే రక్తంలాగా ఎర్రగా ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వ్యక్తి పుట్టినప్పుడు, ఇప్పుడు మీ అందరికీ డెలివరీ అవుతుంది కదా, డెలివరీ అయినప్పుడు ఆ బిడ్డ తల్లి గర్భంలో నుంచి ఆ బిడ్డ వచ్చినప్పుడు వాడు శుభ్రంగా కడగబడి ఉంటాడా, లేకపోతే రక్తంతో ఉంటాడా? నువ్వు ఆత్మచేత జన్మించినప్పుడు కూడా నీ యొక్క శరీరము, నీ ఆత్మ చుట్టూ కూడా ఏముంటుంది? రక్తం ఉంటుంది. ఆ రక్తాన్ని అంట దేవుడు ఏం చేస్తున్నారు? తుడుస్తున్నారు. తుడిచి నీళ్ల చేత కడిగారు. ఆ బిడ్డను ఆ యొక్క రక్తాన్ని తుడిచి ఏం చేస్తారు? నీళ్ళ చేత స్నానం చేయిస్తారు చంటి బిడ్డకు. అవునా కదా? చేయిస్తారు కదా. అలాగే ఆత్మలో నువ్వు జన్మించినప్పుడు నీ మీద ఉన్నటువంటి రక్తాన్ని ఆయన తుడుస్తారు, 2 నీళ్లతో నిన్ను కడుగుతారు. ఇప్పుడు ఆ బిడ్డకు ఆ స్నానం, ఆ రక్తాన్ని శుభ్రం చేసి ఆ నీళ్లతో కడిగి తర్వాత ఆ బిడ్డ మీద ఏమి రాస్తారు? నీకు తెలుసా? నూనె రాస్తారు. ఆ నూనెను రాయడాన్ని మనకు అభిషేకము అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూనె ఎవరు అంటే అక్కడ ఆ పావురం వెళ్ళి ఏం తీసుకుని వచ్చింది? ఒలీవ ఆకు తీసుకొచ్చింది. ఒలీవ నూనె అభిషేకము. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ తైలము, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే మీరు నూనెతో అంటబడ్డం. అంటే నువ్వు ఒక ఆత్మ మూలంగా జన్మించావు, నీటి మూలంగా జన్మించావు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె, పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తి నీ మీదకు దిగి రావడానికి నువ్వు యోగ్యతను పొందుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా మంది పరిశుద్ధాత్మ మీ మీదకు దిగి వస్తున్నారు. కానీ కొంతమంది అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ అంటారు. అంటే ఏంటి? వాళ్ళు అలా పొందేసుకుంటున్నారు, వాళ్ళు అలా చప్పట్లు కొట్టేసుకుంటున్నారు. నాకేంటి, నేను ఇలాగే ఉంటున్నాను అనుకుంటున్నారు. ఎందుకు?
మీ లోపల మీకు అర్హత అయితే ఉంది, అర్హత ఉంది. మీరు ఆత్మ మూలంగా జన్మించారు, నీటి మూలంగా కూడా జన్మించారు. కానీ ఆయన మీద మీకు విశ్వాసము లేదు, ఆయన మీద మీకు నమ్మకము లేదు, ఆయన గురించి మీకు పూర్తిగా తెలియదు. ఏదో ఆరాధన అంటే ఆరాధన చేస్తున్నాం, కొట్టేవాళ్ళు కొడుతున్నారు, నింపబడేవాళ్ళు నింపబడుతున్నారు. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, నీవు ఆత్మ మూలంగా జన్మించిన వాడవైతే, నీవు నీటి మూలంగా జన్మించిన వాడవైతే, నీవు ఆ ఆత్మను పొందుకోవడానికి అర్హుడవు, అర్హురాలివి. నీ మీదకు ఆ పరిశుద్ధాత్మ దిగి రావడానికి అర్హుడవు, అర్హురాలివి. ఎందుకు? ఎఫెసీ గ్రంథం చూడండి ఒకసారి. ఎఫెసీ గ్రంథము 1 నా మళ్ళా కసియా 1:13 చదవండి. ఎఫెసీ 1:13. మీరును సత్యవాక్యమును విని అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చాలు, వాగ్దానం మనకు చేయబడింది. ఏంటి? అందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను. ఈ ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నువ్వు సువార్తను విని, నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో, నీవు పరిశుద్ధాత్మ నీ మీద ఒక ముద్ర వేసేస్తారు. ఆత్మచేత నువ్వు ముద్రించబడిపోయావు. ఇప్పుడు దేవుడు నేను ఇలా చూసినప్పుడు నీ మీద ఆ పరిశుద్ధాత్మ గుర్తు కనిపిస్తుంది. ఎవరి మీద అయితే ఆ గుర్తు కనిపిస్తుందో, దేవుడు ఆ మనిషిని ఎప్పుడు ఆ మీదకు దిగి వచ్చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ మనిషికి జ్ఞానము లేక ఆయన ఎలా పొందుకోవాలో కూడా తెలియక వస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతమంది అయితే దేవుని ఆ బాప్తిస్మం తీసుకున్నారో, మీరందరూ కూడా పరిశుద్ధాత్మ అనే ముద్ర చేత మీరు ముద్రించబడి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని చూడరు, ఆ పరిశుద్ధాత్మను మీ లోపల చూస్తారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఎందరైతే క్రీస్తుని దేవుని అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది. అంటే మీరందరూ ఎవరు? దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరు? మీరందరూ ఎవరు? దేవుని పిల్లలు. యేసు ప్రభు వారు ఎవరు? దేవుని కుమారుడు. ఆ దేవుని కుమారుడు ఎవరి ద్వారా జన్మించారు? ఆత్మ ద్వారా జన్మించారు. ఆయన ఆత్మ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన కూడా ఆత్మ చేత ముద్రింపబడ్డారు. ఇప్పుడు నువ్వు నేను దేవుని కుమారులమే. దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు మనం కనిపించం, ఆయనకి ఎవరు కనిపిస్తారు? యేసు ప్రభువారు నీలో కనిపిస్తారు. మనం చూసినప్పుడు యేసు ప్రభువారు మనల్ని చూడరు, ఆయన్ని చూస్తారు మన లోపల. ఆయన్ని చూసినప్పుడు ఆ కుమారుని మీదకి ఏ విధంగా అయితే ఆ ఆత్మను ఆయన పంపించారో, ఇప్పుడు కూడా మన మీదకి ఆయన ఆత్మను పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? అది కావాలి నీకు. ఆయన పొందుకోవాలి అని అంటే ఇప్పుడు నీకు తెలిసింది కాబట్టి ఆయన పొందుకునే విధానాలు ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మను పొందుకునే విధానాలు ఉన్నాయి. మనం ఎక్కువ చూస్తున్నాము. రాత్రి మనం ఇక్కడ యేసుప్రభువాని గురించి చూస్తే, ఆయన బాప్తిస్మం తీసుకుని, మిగిలిన సువార్తల్లో మీరు చూస్తే ఆయన బాప్తిస్మం తీసుకుని వస్తూ ఉండగా పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగి వచ్చెను అని ఉంది. కానీ లూకా సువార్తలో చూస్తే ఆయన బాప్తిస్మం తీసుకుని ప్రార్థన చేయుచుండగా, దేవుడు మనకి యేసుప్రభు వారు చెప్పారు, తండ్రి చేసిన వాగ్దానం గురించి మీరు కనిపెట్టండి అన్నారు. ఏమన్నారు? కనిపెట్టండి అన్నారు. అంటే ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఆరాధనలో కానీ ప్రార్థనలో కానీ, ఇప్పుడు నేను అవన్నీ మీకు చెప్పట్లేదు, ఎక్కువ అయిపోతే మీకు అర్థం కాదని నేను నెక్స్ట్ వీక్ దాన్ని పొడిగించుకున్నాను. ఇప్పుడు మీకు కేవలం నేను ఏం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఎవరు పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ ఎవరు? వెరీ గుడ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎవరు కాదు, దేవుని ఆత్మ. ఆయన దేవునిలో ఒక భాగము. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ కోసం అర్థం కానప్పుడు నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభు పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, దేవుడు ముగ్గురు ఒకరా వేరువేరా అని. అంటే నాకు జ్ఞానం లేనప్పుడు, నాకు ప్రత్యక్షత లేనప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నా ముందు చూపిస్తున్నారు, ఒక ఇలా కర్ర పొడవుగా ఉంది, ఆ కర్రకి ఒక చూడండి మనకి బీరకాయలు కానీ పొట్లకాయలు అలా ఉంటాయి కదా, అలాగా 3 కాయలు చూపిస్తున్నారు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఎలా ఉంటుందో, ఇలాగ చూపిస్తున్నారు అనమాట. ఇలాగ చూపించి దానికి మొత్తం 3 కూడా ఒక కర్ర మాత్రం దానికి కనెక్ట్ అయ్యి ఉంది. అది ఎలా చూస్తున్నాను, 3 కూడా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. ఆ 3 కూడా ఒకే అంటే ఒకేలాగా కనిపిస్తున్నాయి. అంటే ఆ 3 ఎలా ఉన్నాయంటే ఒకే స్వరూపంలో ఉన్నవి, ఒకే స్వభావంలో ఉన్నవి. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా ముగ్గురు వేరు వేరు రూపాల్లో
పనిచేసిన ముగ్గురు యొక్క స్వరూపం ఒకేలాగా ఉంటుంది, ముగ్గురు యొక్క స్వభావం కూడా ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు మనం ఎప్పుడు వస్తారు, మన మీదకు దిగి వస్తారు అని అంటే మనం ఆరాధన చేస్తూ ఉండగా మీరు ఆత్మ చేత నింపబడి అన్నారు కదా. పరిశుద్ధాత్మను పొందుకోవడం వేరు, పరిశుద్ధాత్మ చేత నింపబడడం వేరు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకోవడాన్ని ఏమంటారంటే పౌలు గారు అంటున్నారు, పౌలు గారు 2 చూడండి, అపోస్తల కార్యాలు 2:28 చదవండి. ఆ పేతురు గారు ఏమంటున్నారు? అమ్మ 2:38 చూడు. 38 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. వరమును పొందుతురు. అదే విషయాన్ని ఇక్కడ పేతురు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నారు. మీరు ముందు మొట్టమొదట మారు మనసు పొందండి, మీ పాపములను ఒప్పుకోండి, మీ పాపముల క్షమాపణ నిమిత్తము మీరందరూ బాప్తిస్మం పొందుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకుందురు అంటున్నారు. అదే నేను మీకు క్లియర్గా చెప్పాను. ఏంటి అని అంటే ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి, నీటి మూలంగా జన్మించాలి, అప్పుడు అతని మీదకు దేవుని యొక్క ఆత్మ దిగి వస్తారు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మను చాలామంది మీలో పొందుకున్నారు. పరిశుద్ధాత్మ కొన్ని మీరు రాసుకోండి. పరిశుద్ధాత్మ అభిషేకము అన్న, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి దిగి రావడము అన్న, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్న, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడడం అన్న, పరిశుద్ధాత్మ పొందుకోవడం అన్న, పరిశుద్ధాత్మ వరము పొందుకోవడం, ఇవన్నీ కూడా ఒకటే. చాలామంది దీని గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ పొందుకోవడం ఏంటి, పరిశుద్ధాత్మ దిగి రావడం ఏంటి, పరిశుద్ధాత్మ అభిషేకం ఏంటి? మీ అందరికీ డౌట్ వచ్చింది ఎప్పుడైనా? డౌట్ రాలేదా? డౌట్ రాలేదంటే అసలు మీకు పరిశుద్ధాత్మ కోసం మీరు ఎప్పుడూ ఆలోచనే చేయలేదని అర్థం కదా. కానీ ఏదో ఆరాధన చేస్తున్నాం, మేము ఆరాధన చేస్తూ ఉంటే ఏదో ఆత్మతో నింపబడిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం, అంతేనా? పరిశుద్ధాత్మ అభిషేకము అంటే ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు చూసినప్పుడు ఆ ఆత్మను ఆ వ్యక్తి మీదకు పంపించడానికి ఎబిలిటీ, ఒక యోగ్యత, ఒక అర్హత పొందుకోవడాన్ని ఏమంటారంటే పరిశుద్ధాత్మ అభిషేకం అంటారు. అభిషేకం అంటే సామర్థ్యము అని అర్థం. అంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకము అంటే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యము అని అర్థం. పరిశుద్ధాత్మ ఎవరో కాదు, దేవుని యొక్క ఆత్మ. అది ఎవరి మీదకు దిగి వస్తారు అని అంటే ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో, ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారి మీదకు దేవుని ఆత్మ దిగి వస్తారు. ఆయన ఎలాగ దిగి వస్తారంటే చాలా రకాలుగా ఆయన దిగి వస్తారు. ఈరోజు మీరు అనుకోవచ్చు పరిశుద్ధాత్మ అనుభవం ఎలా ఉంటుంది అండి. నేను ఆయన మన మీదకి వచ్చేటువంటి విధానాలు నేను తర్వాత తెలియచేస్తాను. కానీ ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలియచేస్తాను, ఓకేనా? ఆయన వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలామంది చప్పట్లు కొట్టేస్తారు. ఏం చేస్తారు? చప్పట్లు కొడతారు. కొంతమంది వారు ఉన్న ప్లేస్లో ఉంచి వాళ్ళు ఏం చేస్తారు? జంప్ చేస్తారు. చప్పట్లు కొడుతూ జంప్ చేస్తారు. కొంతమందికి ఎక్కడ లేని శక్తి వాళ్ళ మీదకి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటారు. కొంతమంది ఆ అరుపులు ఏం చేస్తారంటే దేవుడు వాళ్ళకి వాక్శక్తిని ఇస్తారు. అంటే వేరే భాషలు మాట్లాడేటువంటి ఆ యొక్క వాక్శక్తిని ఇచ్చినప్పుడు వారు ఆ భాషలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు? చప్పట్లు చాలా గట్టిగా కొట్టేస్తారు. కొంతమంది కింద పడి రోల్ డౌన్ అయిపోతారు. అంటే దొర్లుతూ ఉంటారు. అంటే కొంతమందికి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి, కొంతమందికి ఒళ్ళంతా చాలా వేడిగా అనిపిస్తుంది, కొంతమందికి కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఆయన ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన ఎవరు? సర్వ శక్తిమంతుడు. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. ఆ శక్తి మీరు రకరకాలుగా, మీరు దేవునికి ఎంత సెన్సిటివ్గా ఉన్నారు, దేవుణ్ణి మీరు పొందుకోవాలని, ఆ ఆత్మను పొందుకోవాలని ఎంత ఆశని కలిగి ఉన్నారు, ఎంత విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారు, దాన్ని బట్టి ఒక వ్యక్తి మీదకు దేవుడు దిగి వస్తారు. కానీ మీ అందరికీ అర్హత అయితే ఉంది, కానీ ఆశ మాత్రము లేదు. అందుకని దేవుని ఆత్మ మిమ్మల్ని టచ్ చేయాలన్నా మీ పక్క వాళ్ళని టచ్ చేసి వెళ్ళిపోతున్నారు తప్ప ఆయన మిమ్మల్ని టచ్ చేయడం లేదు. ఈరోజు ఎంతమంది అనుకుంటున్నారు ఆ అనుభవము నాకు కావాలి, ఆ ఆత్మ యొక్క అనుభవం నాకు కావాలి,
ఆయన నా మీదకు దిగి రావాలి. ఈ రోజు నేను తెలుసుకున్నాను, ఆయన నా మీదకు దిగి రావడానికే నాకు యోగ్యత ఉంది. నేను అర్హురాలని, నేను అర్హుడనని ఈరోజు నాకు తెలిసింది. ఆయన నా మీదకు దిగి రావాలి అని ఎవరు కోరుకుంటున్నారు? కోరుకున్న వాళ్ళు ఎదురుకు వచ్చేయండి. కోరిక లేని వాళ్ళు వెనకే ఉండండి. కోరుకున్న వాళ్ళు, ఎవరికి ఆశ ఉంది ఆయన నా మీదకి దిగి రావాలి అని, వాళ్ళు ఎదురికి రండి. బాప్తిసం తీసుకున్న బిడ్డలు అసలు సిగ్గుపడొద్దమ్మా. ఇది దేవుని సన్నిధి, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. నేను ఏదో వాక్యం చెప్పేసి వెళ్ళిపోవడానికి ఇక్కడ నిలబడలేదు. ఆత్మ అనుభవాన్ని అందరూ ఈరోజు మీరు పొందుకోవాలి. ఆత్మ ఎలా ఉంటారో మీరు తెలుసుకోవాలి. నా మీదకి దిగి రావాలి. ఈరోజు అర్హత నాకుంది, ఆశ కూడా నాకుంది. రావాలి. సిగ్గుపడద్దు, వెనకాల ఉన్న వాళ్ళు సిగ్గుపడద్దు. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో యవ్వనస్తులో, నువ్వు ఈ రోజు ఆత్మ నీ మీదకి దిగి రావాలని ఆశపడకపోతే ఎవరో ఒక అమ్మాయి ఆశలో నువ్వు పడిపోతావు. జాగ్రత్త. ప్రార్థన చేయి. యేసయ్యా, ఆత్మ మూలంగా నేను జన్మించాను, నీటి మూలంగా కూడా జన్మించాను, నేను ఆత్మ చేత ముద్రించబడ్డాను. నన్ను చూడండి యేసయ్యా. మీ ఆత్మ నా మీదకు పంపించండి అయ్యా. మీ ఆత్మ నా మీదకు దిగి రానివ్వండి అయ్యా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ఆత్మ నీ మీదకు దిగి వస్తుంది. నువ్వు నోరు విప్పితే ఆయన నీ మీదకు దిగి వస్తారు, లేదా నీ పక్క వాళ్ళ మీదకు దిగుతారు, కానీ నువ్వు పొందుకోలేవు. అడుగు, అయ్యా నా మీదకు దిగిరండి, అయ్యా నా మీదకు దిగిరండి, అయ్యా నా మీదకు దిగిరండి. అడుగు ఆయన్ని, అడుగు ఆయన్ని. ఆయన నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు భాషలో మాట్లాడతావు. ఆయన నీ మీదకు దిగి వచ్చినప్పుడు నువ్వు చప్పట్లు కొడతావు. ఆయన నీ మీదకు దిగి వచ్చినప్పుడు గట్టిగా అరుస్తావు. ఆయన నీ మీదకు దిగి వచ్చినప్పుడు ఏడుస్తావు. అగ్నితో కాల్చబడతావు నువ్వు. యా, నా మీదకు దిగిరండి. ఒక కొత్త అనుభవాన్ని నా జీవితంలో ఇవ్వండి. ఒక క్రొత్త అనుభవాన్ని నా జీవితంలో ఇవ్వండి యేసయ్యా. ఎప్పుడైనా పిలుస్తావు, ఎప్పుడు నేను పంపించాలో, దేవుడు చూస్తున్నాడు. ఇదే సమయం. మౌనంగా ఉండుకో, మౌనంగా ఉండుకో, మౌనంగా.
వరములు అనుభవించెదము. ఆత్మీయ వరములు సమృద్ధిగా ఉంది, ఆత్మాభిషేకము అనుభవించెదము. కలిసి హల్లెలూయా యెహోవా రాకముందుది, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షామా, హల్లెలూయా
ఇంకా ఎవరి మీద తిరిగి రాలేదు తండ్రి తల్లి ఇంకా దేవుడు చెప్తాం అడుగుదేవుని అడుగుదేవుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక ఎవరు తల స్థానం మీద విపరీతమైన దురద విపరీతమైనటువంటి దురద ఎప్పుడు చూసిన చేతులు అర్థంలోనే ఉన్నాయి. అది ఒక స్పిరిట్, అది ఒక దురాత్మది. యేసు నామములో దేవుని స్వస్థపరుస్తున్నారు. యేసు నామములో ఈ స్పిరిట్ ఆఫ్ అఫ్లిక్షన్ లీవ్ దిస్ టెంపుల్ నౌ. పొందుగో స్వస్థపరుస్తున్నాము. ఇక్కడ కొంతమంది పడుకున్నప్పుడు రాత్రి కాలంలో పాములు 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 చూస్తారు. దుష్టుడు వెనకాల పడి ఉంటాడు. యేసు నామములో ఆ చెడు కళలను కలిగిస్తున్న ధైర్యమా జీవితాన్ని విడిచిపెట్టి పదానికి అవిడ యొక్క కాపుదలకు అప్పగిస్తాను, మీ పద్ధతులను అప్పగిస్తాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. కొంతమంది నిర్ణయం తీసుకున్నారు, నేను జీవిస్తే దేవుని కొరకే జీవించాను, ఈ లోకం నాకు ఈ లోకం నాకున్నాను. దేవుని బట్టి ఎంతో సంతోషిస్తున్నారు, ఎంతో సంతోషిస్తున్నారు. సమయంలో దేవుడి ఆలోచన ద్వారా నీతో మాట్లాడుతున్నాను. ఈ ఆలోచన ద్వారా నీ మైండ్లో ఇప్పుడు ఏమి వచ్చిందో దేవునితో మాట్లాడుతున్నాను, అది దేవునితో మాట్లాడుతానని చెప్తాను. ఆ స్వరానికి నువ్వు లోబడు, ఆ స్వరానికి నువ్వు లోబడు. సంఘములో దుర్గా లేదా దుర్గారావు అనే బిడ్డ దేవాలయ దేవుడు మాట్లాడుతుంటారు. నీ జీవితంలో ఒక కార్యం చేయబోతూ ఉన్నారు, నీ జీవితంలో ఒక కార్యం చేయబోతూ ఉన్నారు. దుర్గా లేదా దుర్గారావు మీ కుటుంబంలో దేవాలయ దేవుడు కార్యం చేయబోతూ ఉన్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా నివసించాలి.
నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలని దేవాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దుర్గా లేదా దుర్గారావు, నువ్వు చాలా జాగ్రత్తగా నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు సర్విస్తూ ఉన్నాడు. జరగడమే కాదు, జరిగిన గంటన్నరలోనే వాడి ప్రాణాలు పోతున్నాయి. జరిగిన గంటన్నరలో అది దేవుని బిడ్డలుగా మీరు భయపడగలుగుతారు. ఎంతమంది ఈరోజు ఆరాధన వైపు నడిచారు? ఎంతమంది మందిరంలో నడిచారు? కుటుంబాలకు, వారి పిల్లలకు, వారి కుటుంబాలకు, వారి వాహనాలకు, వారి ప్రాపర్టీకి, వారి ప్రాణాలకు, వారి ఆత్మలకు, వారి శరీరాలకు యేసు నామములో కాపుదల ఉండును గాక. కాపుదల ఉండును గాక. దేవుని స్తుతులయ్యా. 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 స్తుతులు తండ్రి. స్తుతులు తండ్రి. స్తుతులు తండ్రి. స్తుతులు తండ్రి. గ్రామం మొత్తం ఈ విధంగా ఆత్మతో నింపబడాలంటే బాధ్యత నీదే అని ప్రభు చెప్తున్నారు. బాధ్యత ఒక్కొక్కరు ప్రభు చెప్తున్నారు. లేక్షందరమా వారి వరకు ప్రార్థించినటువంటి ప్రార్థన ఆత్మతో నింపండి ప్రభు అడుగుతారు. కొండ మష్యామ పెర్రె మష్యకాల మస్సతో జనపర మష్యకాల మస్య పెర్రె మష్యకాల మస్య. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. ప్రార్థన ఆత్మలు చారిపోకుండా ప్రార్థనలో ప్రభువా రోషముగా ప్రార్థించబడడం పైకి స్తోత్రం 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 ఎంతమంది ఆరాధించుకోవడానికి ఇళ్ళలో కూతురు వాళ్ళు కూడా ఉన్నారు. అందులో నేను కూడా అది ఇక్కడ మా అక్కని ప్రేమించి ఆమెకు మీరు మంచి జ్ఞానమిచ్చి తండ్రి అక్కడ నిలబెట్టుకోండి. ఇక్కడ ప్రభావం అందరూ కలిసి ఆరాధించుకోండి. మంచి మందిరాన్ని మీరు మాకు ఇచ్చారన్న కృతజ్ఞతలు ప్రభావ, కృతజ్ఞతలు ప్రభావ, కృతజ్ఞతలు ప్రభావ. మందిరంలో బిడ్డలకు తెలియజేసినప్పటికీ ప్రభావ వాక్యానికి లోపడిన వాళ్ళు ఉన్నారు ప్రభావ. మందిరానికి వచ్చి ఆరాధించిన వాళ్ళు ఉన్నారు ప్రభావ. అది మనోహరమైన దినమండి ప్రభావ, దినమండి అది మీ దినమని ప్రభావ గుర్తించిన బిడ్డలు ఉన్నారు ప్రభావ. వారిని గుర్తించి వారి మందిరానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించేటువంటి ఈ గుంపులో వారికి కృపనివ్వండి యేసయ్య, కృపనివ్వండి యేసయ్య, కృపనివ్వండి యేసయ్య. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord. వచ్చారు ప్రభు, ఆత్మతో నింపారు ప్రభు, శక్తితో నింపారు ప్రభు, విడుదలిచ్చారు యేసయ్య, స్వస్థత ఇచ్చారు యేసయ్య. మీరు మాతో మాట్లాడారు యేసయ్య. మీరు మంచి దేవుడు, చాలా గొప్ప 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 దేవుడు ప్రభు. మీకు మంచి వందనాలు వందనాలు. ఈ ఆరాధన మీ సన్నిధికి చేయండి ప్రభు. ఈ ఆరాధన నడిపించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.